హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు నేను ఒక స్పెషల్ ప్లేస్లో ఉన్నాను. స్పెషల్ అని ఎందుకు మెన్షన్ చేశానంటే ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరి ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్. ఇంటర్ అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు సెర్చ్ చేస్తుంటారు ఏ కాలేజ్లో జాయిన్ చేస్తే బాగుంటుందని. సో పిల్లలు కూడా రీసెంట్ టైమ్స్లో చూస్తున్నారు ఇంటర్ అయ్యాక ఏ కాలేజ్లో జాయిన్ అవుతే బాగుంటుంది అని చెప్పి. సో హైదరాబాద్లో మనందరికీ మంచి ఫెసిలిటీస్ అందించే కాలేజెస్ ఎక్కడున్నాయని అందరూ సెర్చ్ చేస్తూ ఉంటారు. కేబిహెచ్పిలో ఫార్చ్యూన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కాలేజ్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఈ ఏరియాలో గత కొన్ని సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా ఈ కాలేజ్ని రన్ చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి అలాగే మోర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ కాలేజ్ ప్రిన్సిపల్ సుగుణ గారు ఉన్నారు. సో అసలు లేట్ చేయొద్దు, మాట్లాడేద్దాం మేడంతో. మొత్తానికి ప్రిన్సిపల్ మ్యామ్ అయితే వచ్చేసారు, మాట్లాడేద్దాం, మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అసలు ఈ కాలేజ్ గురించి ఏ కోర్సులు ఉన్నాయి, ఫ్యాకల్టీ ఏ విధంగా ఉన్నారు, ఇప్పుడు రైట్ నో ఎంతమంది స్టూడెంట్స్ మంచి మంచి ప్లేస్లో సెటిల్ అయ్యారు, ఈ విషయాలన్నీ కూడా మేడంతో మాట్లాడి తెలిసేసుకుందాం. హాయ్ సుగ్న మ్యామ్. Hi Suvarna, how are you? గుడ్ టు సీ యూ. Same here, pleasure. Pleasure to meet again. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచి యంగ్ డైనమిక్ ప్రిన్సిపల్ని చాలా తక్కువ టైమ్స్లో చూస్తున్నాను అనమాట నేను. స్టూడెంట్స్ని కూడా చాలా బాగా ఎనర్జెటిక్గా మీరు మోటివేట్ చేస్తూ ఉంటారంట. అంటే మీరు కొంచెం అందరికీ ఇన్స్పిరేషన్గా ఉంటుంటారంట. ఫీమేల్స్ చాలా మంది చెప్తున్నారు కాలేజ్లో ప్రతి ఒక్క స్టూడెంట్తో మాట్లాడినప్పుడు ఇంత డైనమిక్ యంగ్ ప్రిన్సిపల్ ఉంటే ఖచ్చితంగా మాట వినాల్సిందే కదా అంటున్నారు. ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్? Sounds good actually. Like energy. See, if you see someone, మనం ఎవరైనా చూసినప్పుడు వాళ్ళు లేజీగా ఉంటే మనకి ఇష్టపడడం కదా. సో వీ షుడ్ బి యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్ ఉంటే ఆ ఎనర్జీ విల్ ఫ్లో టు ద స్టూడెంట్స్ అండ్ టు ద స్టాఫ్ ఆర్ ఫ్యాకల్టీ. సో అట్ టైమ్స్ వెన్ ఎవర్ దే ఆర్ ఇన్ నాట్ ఇన్ ఎ గుడ్ మూడ్ అన్నప్పుడు దిస్ విల్ గివ్ దెమ్ లైక్ బూస్ట్ అప్ అన్నట్టు. అండ్ మెయిన్గా ఏంటంటే ఏదన్నా కావాలి అన్నా లేదంటే ఇంకేదైనా మోస్ట్ ప్లెజెంటబుల్ ఏరియాస్లో ఖచ్చితంగా కేబిహెచ్పి ఉంటుంది. అంటే మన రెగ్యులర్ లైఫ్లో కూడా ఆ వర్డ్ని ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం. బట్ కేబిహెచ్పిలో మెట్రోకి దగ్గరగా మంచి వ్యూతో, అంటే పిల్లలందరూ ప్రశాంతంగా చదువుకునే వ్యూతో ఈ కాలేజ్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. మేము ఎక్స్ప్లోర్ చేసినప్పుడు తెలిసింది. అండ్ కేబిహెచ్పిలో ఇంత మంచి కాలేజ్ని ఖచ్చితంగా పేరెంట్స్ మిస్ అవ్వకూడదు, స్టూడెంట్స్ కూడా మిస్ అవ్వకూడదు. ఒకసారి మన కాలేజ్ క్లాస్ రూమ్కి అయితే వెళ్ళిపోదాము. ఫ్యాకల్టీ ఎలా టీచ్ చేస్తున్నారు, స్టూడెంట్స్ ఎలా చదువుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. మీరు రెడీయా? Yeah, of course. Please, always for you. అంతేనా? Yeah. వెళ్ళిపోదాం అయితే మరి. Yes, please. So here we go. క్లాస్ రూమ్కి వచ్చేసాము. లెక్చర్ జరుగుతుంది. We'll disturb them. Yeah. Good morning, students. ఓకే. So this is our class and our students. Okay. Last time వచ్చినప్పుడు స్టూడెంట్స్ కలవలేదు కదా. Now have the pleasure of meeting our students. అండ్ వీళ్ళ బ్లేజెస్ కూడా చాలా మంచిగా వైట్, అలాగే ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, చాలా ప్లెజెంట్ గా ఉంది. Yes, looks trendy and professional. చాలా డీసెంట్ గా అయితే అనిపిస్తారు. ఎస్, హాయ్ గైస్. ఓహో, సూపర్ ఎనర్జెటిక్ గా ఉన్నారు అందరూ కూడా. అంటే ఆల్మోస్ట్ ఫీమేల్స్ ఎక్కువ ఉన్నారు మ్యామ్ అంతా మీ కాలేజ్ లో. అంటే ఏంటి, ఉమెన్ ఎంపవర్మెంటా? ఆబ్వియస్ గా లేదు, ఈక్వల్ ఉన్నారు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ క్లాస్ రూమ్ లో ఉన్నారు కానీ బట్ వీ హ్యావ్ బోత్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ అండ్ బాయ్స్. అండ్ వీ డోంట్ సే గర్ల్స్ అండ్ బాయ్స్ అని ఎప్పుడు డిస్టింగ్విషన్ అయితే చేయము. ఇట్స్ లైక్ దే ఆర్ స్టూడెంట్స్. మ్యామ్, సో ప్రొజెక్టర్ తో మీరు చాలా వరకు, అంటే ఏంటి ఇది ఏ క్లాస్ రూమ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. దిస్ ఇస్ BCA క్లాస్ రూమ్. BCA, బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. ఓకే. సో IT aspirants కి దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. లైక్ ఈక్వల్ ఆపర్చునిటీస్ అలాంగ్ విత్ బీటెక్ ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయో సేమ్ ఆపర్చునిటీస్ ఫర్ BCA స్టూడెంట్స్ ఆల్సో. ఇంటర్వ్యూస్ కూడా ఫర్ ఫ్రెషర్ పొజిషన్స్ దే ఆర్ కాలింగ్ ఈక్వల్లీ along with the BTech as well as BCA students. So it's a good opportunity and good course as well. అండ్ ప్రొజెక్టర్ తో ఎడ్యుకేషన్ ఎలా అనిపిస్తుంది? బాగుందా? మంచిగా ఉందా? ఓకే. సో ఎలా ఉన్నారు ఫ్యాకల్టీ? ఎడ్యుకేషన్ ఏ విధంగా చెప్తున్నారు ఫ్యాకల్టీ? పనిష్మెంట్స్ ఎక్కువ ఉన్నాయా లేదా కాంప్లిమెంట్స్ ఎక్కువ ఉన్నాయా? కాంప్లిమెంట్స్. నిజం చెప్పాలి, నిజంగానా? ఓకే, మరి ఫ్యాకల్టీ నేమ్ ఏంటి గట్టిగా చెప్తారా? నాగేశ్వరి మ్యామ్. హాయ్ మ్యామ్, గుడ్ టు సీ యూ. యా, సో చాలా గట్టిగా చెప్పారు నాగేశ్వరి మ్యామ్. ఓకే, ఎప్పుడు ఎవరిని ఏం అనలేదా? అస్సలు ఎక్కడ కూడా? No, actually some people have crush on her as well. So yeah. ఓకే, స్టూడెంట్స్ క్రష్ అంటే నార్మల్ విషయం కాదు నవే డేస్. అంత మంచిగా మీరు టీచ్ చేస్తారనమాట. ఏ సబ్జెక్ట్ చెప్తారు మ్యామ్? ఎప్పుడు కోపం రాలేదా మ్యామ్ మీద? అస్సలు. నిజం చెప్తే చాక్లెట్ ఇస్తాను నేను. నిజంగా? ఓకే, సరే.
అయితే మన కాలేజ్ ఏంటంటే చాలా మంది ఇక్కడ చదువుకుంటే బాగుంటుందని మేము చెప్పడానికి వచ్చాము. మరి యాజ్ ఎ స్టూడెంట్స్ మీరు ఇక్కడ చదువుకుంటున్నారు కదా, సో ఈ కాలేజ్ గురించి చెప్పాలంటే ఏమైనా చెప్పగలరా గట్టిగా? నీ పేరు? Pragati. ప్రగతి. ఏంటి నువ్వు ఇప్పుడు అంటే ఇక్కడ ఈ కోర్స్ తీసుకోమని ఎవరు చెప్పారు? I'm from BPC background, so I shifted into like this course, like BCA, Bachelor of Computer Applications. This is the demanding course which was suggested by my friends. మరి ఈ కాలేజ్ గురించి ఏం చెప్తావు? Very good faculty and practical knowledge with computer labs, ODs. మరి మోటివేషన్ క్లాసెస్ ఇస్తారంట సుగుణ మ్యామ్, నిజమేనా? Yeah. Yes, ma'am. ప్రిన్సిపల్ మ్యామ్లో బాగా నచ్చేది ఏంటి? ఎందుకంటే ప్రిన్సిపల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, చాలా కోపిస్ట్గా ఉంటారు, బట్ ఇక్కడ Active. వెరీ యాక్టివ్, Yeah. ఎనర్జెటిక్గా. Yeah. ఎప్పుడు అరవలేదా? No. అస్సలు. కమింగ్ ఫ్యూచర్లో ఇంకా స్టూడెంట్స్ కూడా ఇక్కడ జాయిన్ అవ్వాలంటే మీరేం చెప్తారు? I can encourage, ma'am. Encourage Okay. చేస్తారు. Yeah. Because of faculty and ambience, peaceful environment. ఓకే, డన్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? కైవల్య. కైవల్య. ఓకే, వేర్ ఆర్ యు ఫ్రమ్? నేను కామారెడ్డి. కామారెడ్డి నుంచి ఇక్కడికి వచ్చావా చదువుకోవడానికి? ఓకే, ఎవరు చెప్పారు ఇక్కడికి రమ్మాయి? బేసిక్గా ఎవరు చెప్పలేదు, నేనే గూగుల్ చేస్తా ఉంటే నాకు ఈ కాలేజ్ గురించి తెలిసింది, సో జాయిన్ అయిపోయా. బీసీఏ ఎందుకు తీసుకున్నావు నువ్వు? సాఫ్ట్వేర్ ఫీల్డ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉండింది, సో బీటెక్ కాకుండా కూడా ఆల్టర్నేట్ ఆప్షన్గా బీసీఏ దొరికింది, సో జాయిన్. ఫ్యాకల్టీ ఏ విధంగా చెప్తారు ఇక్కడ? చాలా బాగా చెప్తారు, అంటే స్టూడెంట్స్వి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అర్థం కూడా చేసుకుంటారు. అంటే ఇక్కడ వ్యూ బాగుంది కదా, ఎటు చూసినా కూడా మంచిగా మెట్రో అంత గ్రీనరీ అంత బాగుంది కేవీహెచ్పిలో. సో ఏం చెప్తావు వ్యూ గురించి? పీస్ఫుల్గా ఉంటుంది, ప్లీజెంట్గా ఉంటుంది. ఏదైనా మైండ్ డిస్టర్బ్ అయినా కూడా పైనకి వెళ్ళి కెఫిటేరియా నుండి వ్యూ చూసి కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ వర్క్ పైన కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సో కమింగ్ స్టూడెంట్స్కి మీ కాలేజ్ గురించి ఏమైనా చెప్తావా? ఇక్కడ అంటే ఇక్కడ జాయిన్ అవ్వచ్చా, మంచిగా చదువుకోవచ్చా, మంచిగా సెటిల్ అవ్వచ్చా? మీ సీనియర్స్ వాళ్ళ యొక్క హిస్టరీ ఏ విధంగా ఉంది? మా సీనియర్స్ది హిస్టరీ చాలా బాగుంటుంది, అండ్ ఇప్పుడు వచ్చే వాళ్ళకి కూడా నేను ఎంకరేజ్ చేస్తాను, జాయిన్ అవ్వమనే చెప్తాను. బికాస్ ఫ్యాకల్టీ కూడా ఫ్రెండ్లీగా ఉంటారు. ఈవెన్ ప్రిన్సిపల్ మ్యామ్ అండ్ డైరెక్టర్ సార్, ఇంకా మా ఫ్యాకల్టీ అందరూ చాలా బాగుంటారు. ఎక్స్ప్లెయినింగ్ కూడా చాలా బాగుంటుంది, ఒకవేళ అర్థం కాకపోయినా మళ్ళీ మళ్ళీ రిపీట్ కూడా చేస్తారు. హాయ్ శర్మ. హాయ్ మ్యామ్. వేర్ ఆర్ యు ఫ్రమ్? గట్కే సార్. ఎవరు చెప్పారు ఈ కాలేజ్లో జాయిన్ అవ్వమని? నార్మల్గా సోషల్ మీడియా సెర్చ్ చేస్తుంటే సరే, ఇక్కడ ఏ కోర్సులు బాగుంటాయి అంటే ఆల్మోస్ట్ 3 ఉన్నాయని చెప్తున్నారు. నువ్వు ఏ కోర్స్ తీసుకున్నావు? బీబీఐ. అంటే ఎవరు చెప్పారు బీబీఏ తీసుకుంటే బాగుంటుందని? నాకు బిజినెస్ సైడ్ కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, అందుకే తీసుకున్నా. మేనేజ్మెంట్ ఏ విధంగా ఫెసిలిటీస్ ఇస్తారు ఇక్కడ కాలేజ్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జాయిన్ అయ్యేటప్పుడు చాలా బాగా మాట్లాడతారు ఏ కాలేజ్లోనైనా. జాయిన్ అయిన తర్వాత కొంతమందికి నచ్చవు. ఇక్కడ మేనేజ్మెంట్లో రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి? ఇంటర్న్షిప్స్ బాగా ప్రొవైడ్ చేస్తారు ఫ్యాకల్టీ వాళ్ళు. సో మీ కాలేజ్ గురించి ఏమైనా చెప్తావా? బెస్ట్ కాలేజ్. బెస్ట్ కాలేజ్. హలో, హాయ్. హాయ్. సో ఏం కోర్స్ తీసుకున్నావు ఇక్కడ? బీసీఏ. బీసీఏ. బీసీఏ తీసుకుంటే ఏమవుతారు రేపు ఫ్యూచర్లో? సాఫ్ట్వేర్ వైపు. Software వైపు. బీటెక్ కాకుండా ఇంకా నీ వైపు అంటే ఇదే బెస్ట్ బీసీఏ కోర్స్ అనేది. ఆన్లైన్లో సెర్చ్ చేస్తే బీసీఏ బెస్ట్ కాలేజ్ అంటే ఎఫ్ఎస్బి అనే వచ్చింది. ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇక్కడ జాయిన్ అయ్యి? సెకండ్ ఇయర్, ఇప్పుడు 1 year అయింది. సో బ్రో, ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఏ కాలేజ్ అయినా ఇంటర్ తర్వాత నెక్స్ట్ ఇదే ఫౌండేషన్ కాబట్టి మంచి కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటారు. మేమేం చెప్తున్నామంటే కేబీహెచ్పి సరౌండింగ్స్లో ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి జాయిన్ అవ్వండి అని మేము చెప్తున్నాం, ఎందుకంటే మాకు నచ్చింది. నువ్వు చదువుకుంటున్నావు 1 సంవత్సరం నుంచి, నువ్వేం చెప్తావు? లైక్ ఇక్కడ కాలేజ్లో ది బెస్ట్ అంటే ఏంటంటే ఫ్యాకల్టీ అండ్ రిసోర్సెస్ ప్రొవైడ్ చేసేవి. ఫ్యాకల్టీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ప్రిన్సిపల్ మ్యామ్, డీన్ సార్తో కూడా ఎనీ ఇష్యూ లేదు. ఎనీ స్టూడెంట్స్ని ఎక్కువ సపోర్ట్ చేస్తారు. మంచి మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్తున్నారు. అన్నీ చేస్తారు. గిఫ్ట్స్ కూడా ఇస్తారా? గిఫ్ట్స్ ఇస్తారు. సూపర్, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా ఎవరిని అడగాలి? మీరే ఒకరు చూస్ చేయండి. ఎవరిని అడగాలి ఏ హాయ్ బ్రో. అంటే నీ దగ్గరికి వద్దాం అనుకున్నాను, కాకపోతే నువ్వు కొంచెం స్ట్రాంగ్ అనిపిస్తుంటే వద్దులే అనుకున్నాను. హై బ్రో, వాట్స్ నేమ్? వీర్శెట్టి. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? కర్ణాటక. కర్ణాటక నుంచి వచ్చావా? ఎవరు చెప్పారు కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చి చదువుకోమని? అంటే ఇక్కడ చూసా, కుక్కట్పల్లిలో ఆన్లైన్లో చూసాం మేము. ఆన్లైన్లో చూసావు, సూపర్. ఇది ఎన్నో ఇయర్? సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. సో బాగానే ఉంది ఇక్కడ. మరి బాగానే ఉంది. ఎవరికైనా చెప్తావా మరి నెక్స్ట్ అప్కమింగ్ స్టూడెంట్స్ ఇక్కడ జాయిన్ అవ్వమని? చెప్తావా? ఏ గ్రూప్ నువ్వు? బీసీఎం. ఓకే, వాట్స్ యువర్ నేమ్? Faisal. Where are you from? Tolichok. So how was the education? Good. Good. How was the faculty? Excellent. So future goals, say something. I want to become a web developer. Web developer. Okay, super. Congratulations bro. All the very best. Okay. Okay, so hi bro. What's your name? Sairaj Thakur. Sairaj Thakur. Where are you from? I'm basically from Mumbai, but my family shifted 5 years ago in Hyderabad. How was the education? Yeah, education is perfect because after my inter, I was looking for a BCA degree college in Hyderabad. Actually, I live in Secunderabad, but somehow this was the best college I got on Google. So, and the reviews were also good.
So I just decided that I'll just get in here, and I spoke to principal ma'am when I first came here for admission. And then already I guess it was late, the admission time, but still ma'am gave me a wonderful opportunity. So yeah, right now I'm here and it's my final year here. How is the education, ambience, accommodation? Everything is perfect according to me, because you've got air conditioned and cushioned seats in college, which I don't think other colleges provide. So yeah, everything is ambience is also good. We have auditorium, we do curricular activities, club activities, we have different groups, and yeah. Finally, can you say something about Fortune School of Business? I think if you need a perfect life in front, like a good degree, like a perfect experience in a college, then I guess this is the best place to do. Okay. So finally, one word describe about our principal G, Suguna Ji. Very charming, I can say. She's always smiling. She's always be active. She will always support us, and she'll just give us whatever we need. Okay. Yeah, she listens to the students, unlike other principals. సుగుణ మ్యామ్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ మాత్రం మామూలుగా లేవు. సో మామూలుగా అంటే ఎవరైనా వచ్చి క్వశ్చన్స్ అడుగుతున్నారంటే కెమెరా ముందు చెప్పడానికి కొంచెం ఫీల్ అవుతుంటారు. మీరు లాస్ట్ టైమే నాకు చెప్పారు ఇక్కడ కరిక్యులర్ యాక్టివిటీస్ చాలా బాగుంటాయి, సెమినార్స్ ఇస్తుంటారు, ఎవరు స్టూడెంట్ ఫీల్ అవ్వరని. వీళ్ళలో ఎక్కడ భయం కనిపించట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మంచి మంచి స్టూడెంట్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా గూగుల్లో రివ్యూస్ చూసి వచ్చామంటున్నారు. అంటే ఎక్కడ వీడియో చూసాము, మాకు ఎవరో చెప్పారు, అలా చెప్పట్లేదు. మేము రివ్యూస్ చూసి అక్కడ జాయిన్ అవుతున్నాము. వేరే వేరే కంట్రీస్, వేరే వేరే ప్లేసెస్ నుంచి కూడా, స్టేట్స్ నుంచి వచ్చారు యాక్చువల్లీ. సో దట్ వాజ్ వెరీ కంట్రీస్, యాజ్ ఐ సెడ్, వీ హ్యావ్ పీపుల్ ఫ్రమ్ దుబాయ్ ఆల్సో. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సూపర్. నాట్ జస్ట్ బీహార్ నుంచి కూడా ఉన్నారు, బీహార్ నుంచి కూడా ఉన్నారు, ఎంపీ, మద్రాస్, అన్ని. వీ హ్యావ్ ఆల్మోస్ట్ త్రూఅవుట్ ఇండియా పీపుల్ కమ్. ఓకే, వస్తున్నారు అన్ని స్టేట్స్ నుంచి. సో ఏంటి ఇప్పుడు సంవత్సరానికి ఆ సక్సెస్ రేట్ పెంచుకుంటూ వెళ్తున్నారు. అంటే తక్కువ మంది స్టూడెంట్స్తో క్వాలిటీ ఆఫ్ వర్క్ ఇస్తున్నారు. మీరు నిజంగా ఆ విషయంలో మాత్రం హ్యాట్స్ ఆఫ్ టు యూ మ్యామ్. సో ఇంకొకసారి మనం ఆడియన్స్ కూడా చెప్తాం కాబట్టి మన కాలేజ్లో ఏమేమి గ్రూప్స్ ఉన్నాయి ఏంటనేది ఒకసారి మీ మాటలు. We are providing BBA. It's Bachelor of Business Administration, and Bachelor of BCA. BCA is Bachelor of Computer Application, and we have PGPM. For after UG you can enroll for that, and also MBA is also available. So these are the exclusive courses మేము ఇస్తున్నవి. Exclusive, I meant, see, exclusivity ఉంది కాబట్టి I'm using that word exclusive. ఆ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్తో కాకుండా the quality, maintaining the quality is actually important. If not, students talk ఇలా ఉండదు. If you are not maintaining the quality and providing what we have committed to them, మనం కమిట్ చేసినవి ఏమి ఇవ్వకుండా నెక్స్ట్ ఇయర్ దే విల్ టెల్ ఆన్ యువర్ ఫేస్ ఓన్లీ దరిద్రమైన కాలేజ్ అని బయట మనం చెప్పడమే కాదు 10 మందికి స్ప్రెడ్ అవుతుంది. సో లైక్ చిరంజీవి గారు ముగ్గురు అంటారు కదా, ఆ కాన్సెప్ట్ విల్ వర్క్ మోర్. ముగ్గురు కాదు, 10, 100, thousands, ఇట్ విల్ మల్టిప్లై n times. సో దట్స్ ద రీజన్, ఇఫ్ యూ ఆర్ గివింగ్ జెన్యూన్లీ వాట్ యూ హ్యావ్ కమిటెడ్ ఫర్, అది స్టూడెంట్స్కి ఏం అవసరమో, మేకింగ్ దమ్ ఇండస్ట్రీ రెడీనెస్, దట్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్. అండ్ మోర్ ఓవర్ గ్రాడ్యుయేషన్ అంటే ఇది ఇక్కడ ఏదో గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ లెక్చర్స్ అండ్ మేకింగ్ దెమ్ రెడీ ఫర్ ద ఎగ్జామ్ కాదు, మేకింగ్ దెమ్ రెడీ ఫర్ ద ఇండస్ట్రీ అండ్ ఎక్స్పోజర్ టు అవుట్ సైడ్ ఎన్వైరన్మెంట్. దిస్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అండ్ సేమ్ మనం ఫిలాసఫీ ఏది నమ్ముతామో, దట్ ఈస్ వాట్ వీ గివ్ టు అవర్ స్టూడెంట్స్ ఆల్సో. This is why it is like this now here. Okay, super. Yeah. So ఇప్పుడు BBA ఎన్ని ఇయర్స్ ఉంటుంది? It's everything is 3 years అండి. Everything. Usually all BBA, BCA is BCom కూడా ఉంది actually. Yeah, all these programs are 3-year programs. 3 years. Semesters ఉంటాయి. You'll have 6 semesters. ఇప్పుడు ఈ కోర్సెస్ కి ప్రతి ఒక్కరు వచ్చి మీ కాలేజ్లో అంటే రీజనబుల్ ప్రైజెస్ తో ఇక్కడ ఎడ్యుకేట్ చేయొచ్చా? అంటే చార్జెస్ ఎలా ఉంటుంది? See, charges comparatively to normal degree colleges, standard wise and price wise is little higher only, because see, when you want to give the best, obviously it demands some cost into it. So దానికోసం అని the fees are reasonably good for what we are giving, but comparatively it shows a little high అనిపిస్తుంది కానీ, but if you really see the opportunities here and facilities here and the classrooms, ambience, even the washrooms, we take so much of care. The hygiene is important కాబట్టి, for that this is as nominal fee only అని నేను చెప్తాను. How much of the amount you taken? First of all, 3 years. Okay, 3 years ki actually we are charging 1,25,000 per annum. 1 year. Yes, year ki. So they can totally for a period of 3 years it will be with admission fee 4 lakhs.
ఫర్ ఎంటైర్ 3 years. ఎంటైర్ 3 ఇయర్స్లో చక్కగా ఒక మంచి కాలేజ్లో మంచి అంబియన్స్తో గుడ్ ఫ్యాకల్టీతో ఒక 3 years కంప్లీట్ చేసుకుని సక్సెస్ఫుల్గా బయటకు వెళ్ళాలంటే 4 lakhs. 4 lakhs. అండ్ వన్ థింగ్ హియర్, మీరు ఇంటర్లో స్టూడెంట్స్ బాగా మార్క్స్ వచ్చిన వాళ్ళు 85 and above స్కోర్ చేసిన వాళ్ళకైతే వీఆర్ గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ కన్సిడరేషన్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. ఓకే, జస్ట్ టు ఎంకరేజ్ దమ్ అండ్ మెరిట్, అందుకోసం అనేసి. అదర్వైజ్ నాట్ యాజ్ ఆఫ్ నో సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ నుంచి ఇవ్వట్లేదు. ప్రీవియస్లీ వీ యూస్ టు ఈవెన్ గివ్ ఫర్ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్స్ కూడా ఇచ్చేవాళ్ళం, బట్ వీఆర్ unable to run the shows. That's the reason we have stopped the considerations for the second and third year. But yes, for the first year we are giving scholarships for them, whoever actually needs it. సో మ్యామ్ ఏ కాలేజ్ అయినా కూడా ఇప్పుడు వాళ్ళ రివ్యూస్ చూసినా కూడా నెక్స్ట్ ఆలోచించేది ఏంటంటే ప్లేస్మెంట్స్ ఉన్నాయా లేవా. సో ఆల్మోస్ట్ మీకు పాస్ట్ ప్రీవియస్ స్టూడెంట్స్ ఉన్నారు చాలా మంది కూడా. సో రైట్ ఇప్పుడు వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు, ఇక్కడ ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి? See, one thing I want to clearly say is graduation is exploring yourself first of all. మనం ఎక్స్ప్లోర్ చేయాలి, ఆ రీసెర్చ్ మెథడాలజీ లెర్న్ చేసుకోవాలి, అండ్ దెన్ యూ హ్యావ్ టు గెయిన్ నాలెడ్జ్. దీని తర్వాత యూ డోంట్ ఫోకస్ ఆన్ ద ప్లేస్మెంట్. నేను పేరెంట్స్కైనా స్టూడెంట్స్కైనా ఫ్రమ్ డే వన్ వి జస్ట్ థింక్ ప్లేస్మెంట్ ఇట్ విల్ నెవర్ కమ్ టు యూ. ఫోకస్ ఆన్ డే బై డే what you are learning. If you just look back after each semester, there should be some growth and development in the student. అది లేనప్పుడు ప్లేస్మెంట్ నేను తెచ్చి పెడతాను. సపోజ్ ఐ విల్ కాల్ 10 companies here, but the eligibility should come from the students. So I say that if you are skilled, I don't need to call for any placement. They will get anywhere in the world. But as it is to be with the formal kind of thing, we do call the recruiters come and placements happen. Paata vallu just 5 to 6% only are going into jobs. The rest of them are aspiring for abroad education. గుడ్ యూనివర్సిటీలో సెటిల్ అయ్యి ఉన్న వాళ్ళు ఉన్నారు. దే ఈవెన్ గివ్ అస్ బైట్స్ అండ్ టెస్టిమోనియల్స్. వెరీ హ్యాపీ టు సీ దెమ్ ఆఫ్టర్ ద పీజీస్ దే కమ్, ఆర్ ఆఫ్టర్ జాయినింగ్ ద జాబ్ దే డూ కమ్ అండ్ మీట్ మీ స్పెషల్లీ. అండ్ దట్ ఈస్ వేర్ యూ విల్ గెట్ దట్ సాటిస్ఫాక్షన్ లుకింగ్ అట్ యువర్ స్టూడెంట్స్ ఫ్లరిషింగ్ ఇన్ లైఫ్. సో డోంట్ జస్ట్ ఫోకస్, మీరు ప్లేస్మెంట్ కోసమే అని వెళ్ళకండి. ప్లేస్మెంట్ విల్ కమ్, బట్ ఫోకస్ ఆన్ వాట్ ఈస్ నీడెడ్. ఇప్పుడు మీరు కుక్ చేయాలంటే యూ నీడ్ ద రా మెటీరియల్. యూ కాన్ జస్ట్ డైరెక్ట్లీ కుక్ అండ్ ఈట్, రైట్? సో ఆ కుక్ చేసింది ఈట్ చేయడానికి కూడా కేపబిలిటీ ఉండాలి అంటాను. నేను అన్ని ప్లేట్లో మీకు ఇస్తాను, బట్ హౌ మచ్ యూ విల్ ఈట్ డిపెండ్స్ ఆన్ యూ. యూ కెన్ మేక్ ద హార్స్, టేక్ ద హార్స్ నియర్ ద వాటర్, బట్ యూ కాంట్ మేక్ ఇట్ డ్రింక్. సో విల్ make sure that we are taking it to the water, leaving it to their discreet. Okay, done. Yeah. Guys, so good to see you all of you and all the very best. సో మీలాంటి స్టూడెంట్స్ ఇంకా చాలా మంది ఇక్కడ చదువుకోవాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బికాస్ సుగుణ మ్యామ్ మేనేజ్మెంట్ చాలా బాగుంది. అంటే యాజ్ ఎ ప్రిన్సిపల్ అలా కాకుండా కొంచెం ఒక ఫ్రెండ్లీ నేచర్గా, కరేజ్గా, స్మైలీగా, చాలా తను చెప్పినట్లు అందరినీ బాగా మంచిగా మోటివేట్ చేస్తుంటారు కాబట్టి సో మీలాంటి ఎంతో మందికి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని మా సుమన్ టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఫైనల్గా మీ కాలేజ్ గురించి ఏమైనా చెప్పేస్తారా? సో మంచిగా చదువుకోండి, మంచిగా తర్వాత 3 years తర్వాత మంచి మంచి పొజిషన్స్కి వెళ్ళాక మా ఇద్దరిని గుర్తుపెట్టుకోండి. ఓకే, స్పెషల్ గిఫ్ట్. ఓకే, ఎనీవేస్ గుడ్ టు సీ మ్యామ్, ఆల్ ద వెరీ బెస్ట్. తప్పకుండా KBHPలో నియర్ బై కాదు ఇంకెక్కడ వేరే స్టేట్స్ కంట్రీస్ నుంచి వస్తున్నారు కాబట్టి ఈ వీడియో ఇంకా చాలా మంది పేరెంట్స్కి స్టూడెంట్స్కి కనెక్ట్ అవ్వాలి. సో మన వాళ్ళలాగా రివ్యూస్కి చూసి కాకుండా సుమన్ టీవీ వీడియో చూసి మళ్ళీ మీ దగ్గర చాలా మంది స్టూడెంట్ వచ్చి చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you.